ఏమంటారు ఈవేళ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయకపోవడం, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తానని ప్రకటించడం అక్కడ ఆంధ్ర రాజకీయాల మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపెడుతుంది? ఆ పార్టీ జాతీయ పార్టీగా ఉన్నటువంటి సందర్భంలో ఏ విధమైనటువంటి రాజకీయం అవుతుంది అనుకుంటున్నారు మీరు? నమస్కారం సాయి గారు. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ రోజున వాళ్ళు ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది సాయి గారు. తెలంగాణకు సంబంధించి వీళ్ళు ఎలాగో అక్కడ అర్థమైపోయింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో టీడీపీ పుణ్యం అంట కాంగ్రెస్ పార్టీకి ఏదైతే బలం ఉందో కనీసం ఆ బలాన్ని చూపించుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. చంద్రబాబు నాయుడు గారు పుణ్యం అంట. ఇలాంటి సందర్భంలో వీళ్ళు టీడీపీ వాళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కనీసం కాంగ్రెస్ తన ఉనికిని చాటుకోవడానికి అవకాశం ఉంది. మొన్న ఏదైతే వాళ్ళు నష్టపోయారో టీడీపీ వల్ల ఈ రోజున ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండోది టీడీపీని చూసారా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవకాశవాదం అనేది రోజు రోజుకి వారికి కావాల్సిన రీతిలోకి మార్చుకుంటూ ఉంటారండి. అదే కరెక్ట్ అంటూ అదే సరైన మార్గం అంటూ కూడా జనాల్ని మభ్యపెడతా ఉంటారు. ఈ రోజున ఎలక్షన్స్లో తెలంగాణ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసే గట్స్ కూడా చంద్రబాబు నాయుడు గారికి లేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనీసం పోన్లేండి, కనీసం ఈ రోజున కాకపోతే ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి వీళ్ళు జాతీయ స్థాయిలో కూటమి అన్నారు. ఇప్పుడు వీళ్ళు నిజంగా ఈ అలయన్స్ అంతా స్ట్రాంగ్గా ఉండేదైతే ప్రతి ఎలక్షన్స్లో వీళ్ళు లైక్ తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ప్రతి చోట కలిసి పోటీ చేయాలి. తెలంగాణలో జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి ఆంధ్రాలో ఇండిపెండెంట్గా వెళ్ళిపోయారు. అంటే వీళ్ళకి నష్టం జరగకూడదు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ కాంగ్రెస్కు ఉన్న షేరింగ్తో కలిసి బోత్ పార్టీస్ కలిసి కాస్త ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనే ఊహాగానాల్లో ఉన్నారు. కానీ తెలంగాణలో జరిగిన ఘోర పరాజయాన్ని దృష్టిలో పెట్టుకొని అసలు ఆంధ్రాలో వీళ్ళు ఎవరికాళ్ళు పోటీ చేస్తున్నారు. కేంద్రం సెంట్రల్ లెవెల్లోనేమో పొత్తులు వీళ్ళదంతా కూటమి అంటారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళ గెలిపోవటములు బేస్ చేసుకొని ఆంధ్రాలో కంటెస్ట్ చేయరు. ఈ రోజున తెలంగాణలో కూడా ఇప్పుడు కంటెస్ట్ చేయడానికి కూడా భయపడి పారిపోయే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి కనబడుతుంది. రైట్. దీని ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా? అది మీకు ప్రయోజనం అవుతుందా, నష్టం అవుతుందా? సాయి గారు, ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఈ రోజునైతే శాంతం భూస్థాపితం అయిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో. మహా అయితే ఒక కాన్స్టిట్యున్సీలో ఒక 2000, 1500 ఈ స్థాయికి దిగజారిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున తెలుగుదేశం పార్టీ వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా వాళ్ళు చేసిన గత 5 సంవత్సరాలుగా వాళ్ళ యొక్క పాలనా విధానంలో జరిగిన వైఫల్యాల వల్ల ఈ రోజున ప్రజలు తెలుగుదేశం పార్టీని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలవటం అనేది పెద్ద కలిసి పోటీ చేయటం వల్ల మాకైతే వచ్చే నష్టం కాకపోతే ఏంటంటే నష్టం అనేది లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ 1500 లేకపోతే 2000 ఓట్లు చీలిక ఏదైతే ఉందో మాకు ఉత్తరాంధ్రలో కొంత భాగానికి లైక్ ఏంటంటే గెలుపుకి అంచులో ఉన్న పార్టీలు ఏదైతే 1, 2లో ఉంటాయో ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేసెస్లో ఉన్నవాళ్ళు ఒక్కొక్కసారి ఏంటంటే ఈ కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక్కొక్కసారి ఈ 1000-1500 ఓట్లు అనేవి చీల్చడానికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ తెలుగుదేశం కాంగ్రెస్ యొక్క అలయన్స్ లేకపోవటం వల్ల రాష్ట్రానికైతే రాష్ట్రంలో ఓటింగ్ శాతం ఈ గెలుపులో కానీ అంత పెద్ద మార్పు అనేది ఉండదండి. ఇంకా వీళ్ళిద్దరు కలిస్తే ఇంకా డ్యామేజ్ అవుద్ది అనేది నా అభిప్రాయం. రైట్. ఇక్కడ ఒక పార్టీగా మీరేమీ సాధారణమైనటువంటి పార్టీ కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో 83 తర్వాత ఒక రెవల్యూషన్ తెచ్చినటువంటి పార్టీ. ఆ తెగింపు ధైర్యం ఉండేది. దారుణమైనటువంటి దెబ్బలు తిన్నటువంటి రోజును కూడా తెగించి నిలబడినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ తెగింపు ఎందుకు కొరవడింది? కార్యకర్తలేమో ఇవాళ మీ పార్టీ పరంగా ఒక విధంగా చెప్పాలంటే బ్లడ్ కోసుకుంటే పసుపు కారుతుంది అనుకునేటువంటి కార్యకర్తలు కూడా ఉన్నారు. ఆ స్టేజ్లో ఉన్నటువంటి ఒక్క నిమిషం అట్లాంటి స్టేజిలో మీరు అంతగా మమేకమైపోయి త్యాగాలు చేసి మిగతా వాళ్ళందరితో విభేదాలు పెట్టుకుని ఈవేళ మిమ్మల్ని వదిలేస్తే, ఇవాళ మీరు వదిలేస్తే ఇంకా మీ కార్యకర్తలకు సంబంధించినంత వరకు మీ అధినాయకత్వం మీకే ఇక్కడ భరోసా ఇవ్వకపోతే రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్లో ఏ భరోసా ఉంటుందని చెప్పి వాళ్ళు వెళ్ళి పని చేయాలి. ఎలా పని చేస్తారు? లాంటి వ్యక్తి ఈరోజు ఒక కరడు కట్టిన టీడీపీ కార్యకర్త అయ్యి ఉండి
ఒక నాయకుడు అయ్యి ఉండి ఈరోజు ఎక్కడికి వెళ్ళాలా, ఈరోజు ఎక్కడికి వెళ్ళాలా, ఎవరితో పనిచేయాలా, ప్రజల దగ్గర పోయినప్పుడు ఏం మాట్లాడాలా, ఎవరికి ఓటేయమని చెప్పాలి. రైట్. ప్రస్తుత రాజకీయాల పరిస్థితి ఆ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఆ విషయానికి వస్తే ఇక్కడ వాళ్ళు జనసేన వాళ్ళు ఇక్కడ పోటీ కూడా చేయాలి. మన 2019 వాళ్ళకి లేదు అసలు. ఇదేమో పెద్ద పార్టీ స్టార్టింగ్, వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. మన అసెంబ్లీ ఎన్నికల పోటీ కూడా చేయాలి. ఇప్పుడు ఏదో అక్కడక్కడ ఏదో ఒకటి రెండు ఏదో అన్నట్టు చేస్తున్నారు. కాబట్టి సరే, ముఖ్యంగా ఏంటంటే అంటే కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఒకనొక సందర్భంలో ఇప్పుడు జయలలితని గెలిపించాలి. ఒక నేను అనేది స్ట్రైట్ గా అడిగేది, కాంగ్రెస్ తో పొత్తు ఓపెన్, మొహమాటం ఏముంది అందులో? ఇక్కడేమో ఇక్కడ పొత్తు అక్కడ పొత్తు లేదు. ఎందుకు? ఇది నేను అనేది రాజకీయం చేసేటప్పుడు ప్రజలకి ఇదిగో నా విధానం ఇది, నా సిద్ధాంతం ఇది, ఇష్టమైతే ఓటేయండి లేకపోతే లేదు అంటే లేకపోతే లేదు అనం. నా సిద్ధాంతాన్ని గౌరవించి ఓటేయండి అని అడుగుతాం. అలా కాకుండా ఒక చోటేమో ఇలా ఆలోచించండి, ఒక చోటేమో ఇలా ఆలోచించండి అంటే మీది సైద్ధాంతిక పార్టీ ఎట్లా అవుతుంది అని అడుగుతున్నా. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వారు ఆ రకమైన నిర్ణయం ఎలా అంటున్నా నేను అనేది. పరిస్థితి అంటే ఎత్తుగడ వేరు. నేను అనేది గెలిచిన తర్వాత అధికారం కోసం వేసుకునేది ఎత్తు. ఎలక్షన్స్ ముందు వెళ్ళినప్పుడు ఫ్రాంక్గా ఇదిగో కాంగ్రెస్ అనేది మంచిది కాదు, అందుకని మేము పోటీ పెట్టుకోవట్లేదు, లేదు కాంగ్రెస్ మంచిది, మేము పొత్తు కలిసి ఉంటాం, తప్పేంటి అందులో? రైట్ అయితే మంచి, ఇక్కడేమో చెడ్డ మంచిది, అక్కడేమో చెడ్డది. విడిగా చేయడం అంటే ఏంటి? వేరే వాళ్ళ ఓట్లను చేల్చడం కోసం వీళ్ళని వాడుతున్నారు అంటే అది కుట్ర కుచ్చితం అవుతుందా, ఫ్యాక్ట్ అవుతుందా? మీరు చెయ్యండి, ఇదిగో కాంగ్రెస్ మంచిదండి, దేశానికి మంచి చేసింది, మేము పొరపాటు పడ్డాం, 30 ఏళ్ళు అనవసరంగా మా కార్యకర్తలకు అబద్ధం చెప్పాం, కాంగ్రెస్ అనేది దేశానికి మంచిది, మేము ఇప్పుడు రియలైజ్ అయ్యాం కాబట్టి నుంచి మేము కాంగ్రెస్తో కలిసి ఉంటాం, 2 చోట్ల ఉండండి. లేదు కాంగ్రెస్ చెడ్డదండి, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచోడును అక్కడ రఘువీరారెడ్డి చెడ్డోడు అవడు కదా, అది కాంగ్రెస్ అనేది పాలసీ, పార్టీ పాలసీ మాది ఇదే అని చెప్పేది తప్పే ఉందంటున్నా నేను. సరే, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆ రకంగా నిర్ణయం తీసుకున్నారు అంటే అది రాజకీయ ఎత్తుగడలో వ్యూహంలో భాగంగానే అనేది ప్రజలకి ఫ్రాంక్నెస్ కాకుండా డైవర్షన్ ఉండొచ్చా? సరే, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ రకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ కూడా ఏంటంటే మీరు చూడండి, పోయినసారి జరిగినటువంటి హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలే. రైట్, పోటీ చేయలే. పోటీ చేస్తామంటే కూడా బీఫామ్ ఇవ్వని సందర్భాలు ఉన్నాయి. అయితే వచ్చినటువంటి సెంటిమెంటు, పరిస్థితులు, రాజకీయాలలో ఉన్నటువంటి అనిశ్చితి, వీటన్నిటిని ఆసరాగా తీసుకొని టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా ముందుకు పోయింది. ఇప్పుడు మేయర్ కాదు, రెండోసారి అది కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంతెందుకు, దేశంలో జయలలిత ఒక సందర్భంలో అసలు పోటీ చేయాలని ప్రకటించినది, ఆ తర్వాత బ్రహ్మాండమైన మేయార్టీతోనే అక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. కాబట్టి రాజకీయాలలో ఇటు అటు అవుతుంది, అటు ఇటు అవుతుంది. నేను అన్నది ఇక్కడే ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎదగాల లేదా ఎదుర్కోవాలా. టీఆర్ఎస్ పార్టీ అంతకుముందు పోటీ చేయలేదు, ఇప్పుడు కంటిన్యూగా పోటీ చేస్తూనే ఉంది, వాళ్ళు వెనక్కిపోవట్ల. మీరేమో భారీ ఎత్తున పోటీ చేసి వచ్చి అంటే మీరు పైనుంచి కిందకి దిగుతున్నారు, వీళ్ళు కింద నుంచి పైకి ఎక్కుతున్నారు. అది కరెక్టేనా? అది అప్పుడు మీ మూలాలు దెబ్బతింటున్నట్టు కాదా అంటున్నాను. సాయి గారు, అక్కడ జయలలిత పోటీ చేయలేదు కంప్లీట్గా, ఆమె ఒకే రాష్ట్రానికి చెందినటువంటి పార్టీ. ఇక్కడ మీరు జాతీయ పార్టీ అంటే అక్కడ ఒక మాట, కాలు అక్కడేస్తే ఒక మాట, కాలు ఇక్కడేస్తే ఒక మాట అనేది అది పద్ధతి కాదు. రైట్. ఒక్కసారి పబ్లిక్ రెస్పాన్స్ చూద్దాం. సతీష్ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. సతీష్ గారు చెప్పండి. హలో సతీష్ గారు చెప్పండి. హలో, నా వాయిస్ వినిపిస్తుందండి? వినపడుతుంది, చెప్పండి. నా పేరు సచిన్ అండి. సచిన్, సారీ, చెప్పండి. గుడ్ మార్నింగ్ సాయి గారు. నేను చాలా ఐ లైక్ యూ, ఐ మీన్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. థ్యాంక్ యూ. యా, నాకు కరెంట్ టాపిక్ అయితే తెలియదు, కానీ ఏం లేదు, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయట్లేదు, కాంగ్రెస్ కి మద్దతు ఇస్తుంది. ఆంధ్రాలో 2 వేరువేరుగా పోటీ చేస్తున్నాయి. అవునవును, దట్ ఈస్ నథింగ్ బట్ హిపోక్రసీ అండి. దట్ ఈస్ క్లియర్ హిపోక్రసీ ఆఫ్ బోత్ చంద్రబాబు నాయుడు అండ్ కాంగ్రెస్ అండి. అంటే ఏమో ఇక్కడైతే మేము అంటే తెలంగాణలో వచ్చి మేము బాయ్ అంటారు, ఇక్కడ వచ్చేసి మళ్ళీ దే ఆర్ షోయింగ్ దిస్ హిపోక్రసీ. దిస్ ఇస్ అండ్ పవన్ కళ్యాణ్ రీసెంట్లీ అది స్టేట్మెంట్ ఇచ్చారు కదండి, తెలంగాణలో దే ఆర్ బిహేవింగ్ లైక్ పాకిస్తాన్ అని. చాలా దౌర్భాగ్యమైన స్టేట్మెంట్ అండి అది. లేదు, దాంట్లో
అప్పటిది గుర్తు చేశారు. ఏది రాజశేఖర్ రెడ్డి ప్రస్తావించిన అంశాన్ని పాకిస్తాన్కి వెళ్ళి వీసాలు తీసుకెళ్లాలా అన్నారు. అట్లాంటి హైదరాబాద్కి వెళ్తే వీసాలు తీసుకెళ్లాలా, పాకిస్తాన్ లాగా తయారవ్వాలా అన్నటువంటిది అప్పట్లో అన్నారు కదా. అలాంటి ఆయన కొడుకుతో మీరు ఎట్లాగా కలిసిపోతారు అన్నది ఆయన ప్రశ్నించింది. ఓకే 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 బట్ స్టిల్ అండి అది ఇలాంటి టైంలో విద్వేషాలు ఇది చేయడం మంచిది కాదు. రైట్. అయినా దిస్ ఇస్ రాంగ్ అండి. దిస్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ ఇస్ రియల్లీ బ్యాడ్. దట్ ఇస్ వాట్ ఐ ఫీల్. థ్యాంక్ యూ సచిన్ గారు. బాలాజీ వెస్ట్ గోదావరి నుంచి ఫోన్లో ఉన్నారు. బాలాజీ గారు చెప్పండి. సాయి గారు నమస్తే. నేను మీ పెద్ద ఫ్యాన్ అండి బాబు. థ్యాంక్ యూ వీడియోస్ ఫాలో అవుతాను సార్. మీరు 1,60,000 అయినప్పుడు నేను 3 lakhs కూడా మీకు ఎలక్షన్ టైంలో అవుతుందని కూడా నేనే ట్వీట్ చేశాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అయితే సార్ నాకు ఇప్పుడు అడిగే దాని మీద కన్నా ఒక క్వశ్చన్ అడగాలనుకున్నాను సార్. ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగేదానికి కేవలం తెలంగాణ పట్టుదలే కాకుండా కాంగ్రెస్ ఎందుకు విభజించింది, ఎలా విభజించింది అన్నది కూడా ఒక డిబేట్ పెడితే బాగుంటది సార్. జగన్ ని దూరం చేయడానికి, జగన్ వల్ల అసలు రాష్ట్రం విడిపోయింది అన్న విషయాన్ని మీరు ఫోకస్ చేస్తే చాలా బాగుంటదని మా అభిప్రాయం సార్. రైట్. రెండోది సార్, ఇప్పుడు అక్కడ పోటీ చేయకుండా ఇక్కడ పోటీ చేస్తుందంటే కేవలం స్వార్థం కోసం. కాంగ్రెస్ ఎంత ద్రోహం చేసిందో అంతే ద్రోహం తెలుగుదేశం కూడా చేస్తుంది ఆంధ్రప్రదేశ్ లో. కాంగ్రెస్ ద్రోహం చేసినప్పుడు దానికి దూరంగా అంతా మానేసి దాంతో కలిసి ఇక్కడ కొన్ని సీట్లు వస్తే రేపొద్దున మనం గవర్నమెంట్ నిలబెట్టేస్తున్న ఉద్దేశంతో చేస్తుంది. కానీ ఇక్కడ తెలుగుదేశం కూడా అంతే ద్రోహం చేసింది. కాబట్టి నిజంగా ప్రజలు ఆలోచించి విజ్ఞానం అయితే తెలుగుదేశానికి ఓటు అయిపోతారు సార్. రైట్. కిరణ్ గారు ఏమంటారు? ఈవేళ జనసేనకి సంబంధించి ఆ అంశాన్ని పక్కన పెట్టమని ఇందాక అడుగుతున్నటువంటి కాలర్ మాట విన్నారు కదా, తెలంగాణ ఆంధ్ర అంశాలు ఇప్పుడు సరైంది కాదనేది. మీరేమంటారు? అయ్యే కరెక్టే అనుకుంటున్నారా? మీ పార్టీ దానికి ఏం క్లారిటీ ఇస్తుంది? చెప్పండి సాయి గారు. చెప్పండి. ఒక విషయం, ఈ విషయాన్ని జనసేనాని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ అంశాన్ని పక్కన పెట్టే ముందు ఒక చిన్న విషయాన్ని చెప్పండి. వీళ్ళు మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎంత దారుణంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద దాడి చేశారో మనం డైరెక్ట్ చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఆయనకి వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారి మీద కానివ్వండి, టీడీపీ మీద కానీ ఒక్క పాయింట్ అండి, జస్ట్ కానీ టీఆర్ఎస్ స్ట్రైట్ అవే చంద్రబాబు నాయుడు యొక్క ఇంపాక్ట్ వాళ్ళు టీడీపీ కాంగ్రెస్ గెలిస్తే పరిపాలనని అమరావతి మార్చాలని ఒక కిరణ్ గారు ఒకే ఒక పాయింట్ జస్ట్ మీకు గుర్తు చేస్తున్నాను అంతే, డైవర్ట్ చేయట్లేదు. చెప్పండి సార్. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రచారము తెలుగుదేశం వర్సెస్ తెలంగాణ రాష్ట్ర సమితి ఉంది. అందులో ఎక్కడ ఆంధ్రుల గురించి కానీ ఆంధ్ర గురించి కానీ నెగిటివ్ లేదు. ఇది ఓపెన్గా అందరూ చూసింది. చంద్రబాబు గురించి అన్నారు, అమరావతి నుండి తెలంగాణ పాలన చేస్తారని అడిగారు. అలా మీరు అడగడం కూడా తప్పులేదు. బట్ ప్రజలకి సంబంధించి ప్రజల్ని ఇట్లా ఇన్వాల్వ్ చేయడం అది కరెక్టా? ప్రజలకు ఏదో జరిగింది, ప్రజలను అవమానించారు. 2014 ముందు జరిగింది ఒప్పుకోవాలి. ఆ సందర్భంలో భావోద్వేగాలు, ఆవేశాలు, ఆ తర్వాత మళ్ళీ మీ నేతలు ఈ నేతలు అందరూ కూడా కలిసిపోయారు. ఇవాళ ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ భావోద్వేగాలు అవసరం. మిగతా విమర్శలన్నీ చేయొచ్చు. తెలంగాణలో నుంచి ఆంధ్ర పాలన చేస్తారని అడగచ్చు, ఆంధ్ర నుంచి తెలంగాణ పాలన చేస్తారని అడగచ్చు. దట్ ఈస్ పొలిటికల్ స్టేట్మెంట్, నో ఇష్యూస్ దాంట్లో. అది మీకు అడిగే హక్కు ఉంటుంది, చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. ఇక్కడ ఉండి అక్కడ పాలన చేయొచ్చు. ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర విడవగొట్టినప్పుడు 10 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నడుపుతారని అది వేరే. మీరు ఇక్కడ ఉండి నడిపించుకోవచ్చు, కానీ ఇక్కడ అక్కడ ఉండి చెప్పండి చెప్పండి సాయిగారు, నేను అదే చెప్తున్నాను. దట్ ఈస్ ఓన్లీ రీసెంట్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను. కానీ వాస్తవానికి టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారి విషయంలో అసలు మా అధినాయకుడు ఎందుకు ఇంత తీవ్రంగా ప్రొటెస్ట్ చేస్తున్నారని దానికి నేను చెప్తాను సాయి గారు. రైట్ ఫ్రమ్ మన సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్నప్పటి నుంచి అండి, రాష్ట్ర విభజన విషయంలో వాళ్ళు చేస్తున్న తెలంగాణ వాళ్ళు చేస్తున్న ఉద్యమం దగ్గర నుంచి కూడా చెప్తున్నా, టీఆర్ఎస్ నాయకుడు స్ట్రైట్ అవే వాళ్ళ టీఆర్ఎస్ వారి కానివ్వండి, మన ఆంధ్ర వాళ్ళ మీద చేసిన అటాక్స్ కానివ్వండి, ఇంక్లూడింగ్ మహబూబ్ నగర్లో స్టేషన్లో డైరెక్ట్గా కంకర్రాళ్లతో నిజంగా ఆ రోజున అదృష్టం బాగుండి కొండా శరేఖ దంపతులు కానీ వాళ్ళు బతికిపోయారు. కానీ లేకపోతే దారుణంగా చెప్పేసేవారండి. ఇదొకటైతే ప్రతిసారి కేసీఆర్ గారు చాలా దారుణంగా దుర్భాషలు ఆడేవాళ్ళు, ఆంధ్ర ద్రోహులుగా అభివర్ణించేవాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని.
ఆంధ్ర ద్రోహులు. నేను మళ్ళీ ఇంకోసారి క్లారిఫై చేస్తానండి. ఆంధ్ర పాలకులే కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఎవరైనా పెట్టుబడిదారులను కావచ్చు, మీరు తిట్టుకోండి. కానీ స్ట్రైట్ అవే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఉద్దేశించి ఆంధ్ర ద్రోహులని అభివర్ణించే కేసీఆర్ గారు ఈ రోజున ఏ హక్కుతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క భవిత మీద చేయబెడతానికి వస్తున్నారండి? ఆయనకి కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యర్థి అయితే మీరు చంద్రబాబు నాయుడు గారిని చూసుకోండి. ఆన్ ది అదర్ హ్యాండ్ మీరు ఏం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అక్కసుతో, ఆయన మీద ఉన్న వ్యతిరేకతతో మీరు సపోర్ట్ చేస్తుంది ఎవరిని? అభియోగాలు మోపబడి రిమాండ్లో ఉండి ఈ రోజున బయట బెయిల్ మీద తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి మీ కూతురేమో చెంచల్గూడ జైల్లో జగన్ పెట్టద్దు, మా జైలు కూడా కలుషితం అయిపోతాయి అని అంటారా? మీరేమో అలాగే ఈ సమైకేంద్ర ఉద్యమం టైంలో స్ట్రైట్ అవే రాజశేఖర రెడ్డి గారిని పోతిరెడ్డిపాటి విషయంలో నానా దుర్భాషలు ఆడతారా? ఆ పుణ్యం అంటే ఈ రోజున రాయలసీమ కనీసం నీళ్లు కూడా అందే పరిస్థితి లేకుండా చేస్తారా? ఈ రోజున మీ వ్యక్తిగత స్వలాభం కోసం ఈయన చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కక్షతో మా రాష్ట్ర ప్రజల మీద మీ పెత్తనం ఏంటండి? మేము వ్యతిరేకించేది అదే. మీ రాష్ట్రం మీరు చూసుకోండి. ఈ రోజున అసలు మా రాష్ట్ర ప్రజల మీదే మీకు ప్రేమాభిమానం లేని వాళ్ళు, ఆంధ్ర ద్రోహులుగా అపవర్ణించే వాళ్ళు ఈ రోజున మా రాష్ట్రం మీద పెత్తనం చెలాయించడం మాకు ఇష్టం లేదు. ఆన్ ది అదర్ హ్యాండ్ మీరు ఏం చేస్తున్నారు? తెలంగాణలో ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళు, అంటే ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు, బ్యూరోక్రాట్స్, పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని డైరెక్ట్ గా కావచ్చు, ఇండైరెక్ట్ గా కానీ మీరు వాళ్ళ మీద జులుం చేస్తూ వాళ్ళని మీరు కోరిన పార్టీల్లో చేరాలని చెప్పి ఏదైనా పార్టీలో ఉంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసో డైరెక్ట్ గా తీసుకొచ్చి మీకు అనుగుణంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చడానికి మీరు చేస్తున్న ఈ యొక్క కార్యక్రమం కరెక్టా కాదా? ఏమన్నా సరే మీరు ప్రతి ఒక్కటి ఏదో చాలా మెహర్బానీగా మాట్లాడతాం కాదు. ఈ రోజున ఆంధ్ర రాజకీయాల్లో ఎవరైతే పెట్టుబడిదారులు మీ తెలంగాణలో వ్యాపారాలు చేస్తున్నారో ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళని మీరు బ్లాక్మెయిల్ చేస్తూ ఈ రోజున పార్టీలు మార్చే విధంగా మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారనేది వాస్తవా కదా? ఆంధ్ర ప్రజలు చెప్పండి. కిరణ్ గారు, మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నాం. మేము ఎప్పుడు కూడా తెలంగాణ ఎజిటేషన్ టైంలో ఆంధ్ర నాయకులని అన్నాం కానీ ఆంధ్ర ప్రజల్ని ఎక్కడ కూడా దుర్భాషలాడలేదు. ఇంకొకటి బిర్యానీలో బిర్యానీ అది మీరు మాట్లాడిన దాన్ని బట్టి మీరు తెలంగాణ వాళ్ళకు తినడం రాదు, వండుకోవడం రాదు అన్న సందర్భాలలో మాట్లాడిన మాటలు కానీ తెలంగాణ ప్రజల్ని ఎక్కడ కూడా మేము దుర్భాషలాడలేదు. ఇంకొకటి, తెలంగాణ అనేది ఒక తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ, తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడినటువంటి ఉద్యమ పార్టీ. అది తెలంగాణ రాష్ట్రం కోసమే పోరాడుతున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆ టీఆర్ఎస్ పార్టీని ఆ రోజులలో గతంలో మేము కాంగ్రెస్తో కలిసి పనిచేసినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా ఎమ్మెల్యేలను కొనుక్కొని మమ్మల్ని ఎన్ని ఇబ్బందుల్లో పాలు చేశాడో అది మీరు కాదా? అది ప్రపంచానికి తెలీదా? ఆంధ్ర ప్రజలకు తెలీదా? నాయకులకు తెలీదా? ఆ రోజులలో చంద్రబాబు నాయుడు అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీకేం పని అండి? తెలంగాణ రాష్ట్రంలో మీరు పోటీ చేయాలని మేము ఆంధ్రాకి వచ్చామా? మేము పోటీ చేశామా? మేము వచ్చే స్పీచ్లు మద్దతు ఇవ్వచ్చండి. భారతదేశంలో ఒక పార్టీ కదా, మేము తెలంగాణ రాష్ట్రంలో పార్టీ. మీరు మొన్న వచ్చి మా మీద ఇస్తామండి. ఎందుకు ఇయ్యము? తప్పకుండా ఇస్తాము. వైసీపీకి మద్దతు. అవినీతిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు కానీ ఆయనకు శిక్ష పడలేదు. ఆరోపణలు చంద్రబాబు నాయుడు మీద లేవా? ఆయన కోర్టుకెళ్లి స్టే తెచ్చుకోలేదా? ఆయన కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు కదా, ఆ రోజు నుంచి కూడా ఎదుర్కొంటున్నాడు కదా. అవినీతి పార్టీ అనేది వేరు, కుట్రపూరితమైన పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు అనేది ప్రపంచానికి తెలుసు, అందరు నాయకులకు తెలుసు, తెలంగాణలో తెలుసు, ఆంధ్రలో కూడా తెలుసు. సొంత మామని చంపినటువంటి వ్యక్తి కదా. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి. మేము ఆంధ్ర వాళ్ళు ఎంతో మంది ఇక్కడ ఇష్యూ డిబేట్ కాదు నేను అనేది. ఇప్పుడు ఆయన కానీ ఇప్పుడు అక్కడ రైట్ చేసే పాయింట్, ఇప్పుడు మాయావతి పవన్ కళ్యాణ్కి మద్దతు ఇచ్చారు, తప్పేం లేదు. లేదు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశానికి మద్దతు ఇచ్చింది, ఇప్పుడు లేకపోతే తెలుగుదేశం కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది, అది రాజకీయం. ఇక్కడ బెదిరించరు వాళ్ళు ఎవరు కూడా, పారిశ్రామికవేత్తలను వ్యాపారులను.
వాళ్ళ పని వాళ్ళు మద్దతు ఇస్తున్నామంటారు ఓపెన్ గానో, లేకపోతే ఏది సంఘీభావం అనినో ఆ పాయింట్ మీద ఉంటుంది. అది రైట్ ఆర్ రాంగ్ పబ్లిక్ డిసైడ్. అట్లా కాకుండా మీరు మద్దతు ఇవ్వడంతో పాటుగా డబ్బులు పంపిస్తున్నారు, పారిశ్రామికవేత్తలను అక్కడికి బెదిరించి పంపిస్తున్నారు, లేకపోతే కొంతమంది నాయకులని పోటీ చేయడానికి సిద్ధపడ్డటువంటి వాళ్ళని పోటీ చేస్తే ఇక్కడ మీ వ్యాపారాలు దెబ్బతీస్తామని వార్నింగ్ ఇస్తున్నారు అన్నటువంటిది ఇవాళ జనసేన అధినేత ప్రధానంగా ప్రస్తావిస్తోంది, ఈవెన్ చంద్రబాబు ప్రస్తావిస్తుంది. మీరు ఆ వ్యవహారాలు చేయడం కరెక్టా రైటా? రైటా కరెక్టా? రైట్ అనేది ఫస్ట్ చెప్పండి. నిజమేనా? అవసరాలు లేవు, మాకు అవసరాలు లేవు. ఏంటి మిమ్మల్ని ఇక్కడ చాలా మంది వ్యాపారస్తున్నారు. కోసాని గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఏం చెప్పారు, మేము ఇక్కడ చాలా బాగున్నాము. నిన్న కృష్ణ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు నిన్న సాయంత్రం. మేము ఇక్కడ చాలా బాగా ఉన్నాము, మమ్మల్ని ఎవరు బెదిరించట్లేదు, మీరు వచ్చి అనవసరంగా మా మీద రాజకీయాలు చేయొద్దు అని చెప్పి డైరెక్ట్గా మీకు ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు. మీరెక్కడ మీ ఓటు రాజకీయం కోసము ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీకు ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా గతంలో మీకు ఒక్కసారి గుర్తు చేస్తా బెదిరిస్తున్నారా లేదా? గతంలో జరిగినటువంటి సందర్భాలలో కేసీఆర్ గారు ఏమన్నారంటే తెలంగాణలో ఆంధ్ర వాళ్లకు కాలికి ముళ్ళు గుచ్చుకున్నా కూడా లేదు 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 సమస్య లేదు. ఇక్కడ వ్యవస్థ ఉన్నది. మేము డబ్బులు పంచితే, మేము డబ్బులు పంపిస్తే అక్కడ మీ రాజకీయం కదండి, మీ ఆఫీసర్స్ కదా, కదా మేమైతే కాదు కదా. ఆంధ్ర చేసేది మేము కాదు కదా. ఒక్క నిమిషం, మీరు డబ్బులు పంచుకుంటున్నారు, మీరు పట్టుకుంటున్నారు. మేము ఇక్కడ నుంచి చెప్తున్నాం, మేము పలానా టీఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్సీపీకి మద్దతు చేస్తున్నాం కాబట్టి ప్రజలు మద్దతు ఇవ్వమని కోరుకుంటున్నాం. అది ఎవరైనా కోరొచ్చు. ఇప్పుడు